బయట పడవేసిన బూట్లను తిరిగి భద్రపరిచి ఉపయోగంలో ఉన్న వాటిని విద్యార్థులకు అందజేయడం జరుగుతుందని ఉదయ్ న్యూస్ వార్తకు స్పందనగా మండల విద్యాశాఖ అధికారి బుర్రా వెంకటరత్నం తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఇవ్వాల్సిన బూట్లను చెత్తలో పడేశారని వార్త సోమవారం మార్కాపురం ఉదయ్ న్యూస్ లో ప్రసారం కాగా స్పందించిన మండల 2వ విద్యాశాఖ అధికారి బుర్రా వెంకటరత్నం ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వచ్చి బూట్లు పడవేసిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఆయన వెంట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శివనాగేశ్వరరావు కూడా ఉన్నారు. బయట పడవేసిన షూస్ అన్ని కూడా గోతాలలో నింపి తిరిగి భద్రపరిచారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు శివనాగేశ్వరరావు మాట్లాడుతూ లైబ్రరీ శుభ్రం చేసే సమయంలో 3 సంవత్సరాల నాటి బూట్లు విద్యార్థులకు పనికిరావని అక్కడ వేశామని ఆ చిన్న పొరపాటు జరిగిందని అన్నారు. మండల విద్యాశాఖ అధికారి బుర్రా వెంకటరత్నం మాట్లాడుతూ తుఫాన్ అనంతరం అపరిశుభ్రంగా ఉన్న వాడని గదులను ప్రధానోపాధ్యాయుడు శుభ్రం చేయించే క్రమంలో వాటిని బయట పడవేశారని ఈ క్రమంలో ఈరోజు వచ్చి వాటిని తిరిగి మ్యాట్లలో కట్టి వాటిలో పనికి వచ్చే వాటిని తిరిగి విద్యార్థులకు త్వరలో అందజేస్తామని అన్నారు. ఈరోజు మరి ఉదయ్ ఛానల్లో వచ్చిన వార్త ప్రకారం ప్రభుత్వ పాఠశాల కొమరోలు నందు పాత షూలు ఒక పక్కన పడవేసినట్టుగా వార్త రావడం జరిగింది. వెంటనే నేను ప్రధానోపాధ్యాయుల వారిని కలవడం జరిగింది. మరి వారు వెంటనే స్పందించి వాటిని తిరిగి కొన్ని గోతాల్లో ఎత్తి వాటిని భద్రపరుస్తున్నారు. కాబట్టి వారు వెంటనే స్పందించడం వల్ల ఈ విధంగా జరిగింది. తర్వాత ఈ షూస్ని మళ్ళా అవసరమైన విద్యార్థులకు ఉపయోగించే విధంగా కూడా చేస్తానని ప్రధానోపాధ్యాయులు చెప్పినారు. కాబట్టి వాటిని విధంగా చేయటం జరిగింది. ఈ షూసు పాతవి అని తెలుస్తామని ప్రధానోపాధ్యాయులు చెప్తున్నారు. గత 3 ఏళ్ల కిందటి అని చెప్పేసి వారు చెప్పినారు. కాబట్టి వాటిని లైబ్రరీ రూమ్ బాగు చేస్తూ వాటిని పక్కన పెట్టడం జరిగింది. మరలా తిరిగి వాటిని భద్రపరిచి విద్యార్థుల కోసం వినియోగిస్తామని చెప్పేసి ప్రధానోపాధ్యాయులు చెప్పి ఉన్నారు.